హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఈ బియ్యం నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకుందాం. అలానే పావు కప్పు మినపప్పుని యాడ్ చేసుకుందాం. ఏ కప్ అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో మనం మెజర్ చేసుకోవాలి. పావు కప్పు మినపప్పుని అలానే పావు కప్పు పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుందాం. ఇలా మెంతుల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది చక్కటి కలర్ వస్తుందన్నమాట. వీటన్నిటిని ఒకసారి 2 సార్లు చక్కగా వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత మనం మంచినీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకొని 7-8 గంటల పాటు ఇలా చక్కగా నానబెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 8 గంటల పాటు ఇలా చక్కగా ఈ బియ్యాన్ని పప్పుల్ని నానబెట్టుకోవాలి. చూడండి, 8 గంటల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి సేమ్ ఏదైతే కప్తో మనం బియ్యం మెజర్ చేసామో అదే కప్పుతో పావు కప్పు ఇలా కొంచెం లావుగా ఉండే అటుకుల్ని తీసుకొని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ అటుకులు కూడా నానిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ తీసుకొని మనం చక్కగా ఈ దోసపిండిని మిక్సీ పట్టేసుకుందాము. మీరు ఇక్కడ పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే మొత్తం 1/2 కప్పుగా మినపప్పునే యాడ్ చేసుకోండి. అలా అయినా కూడా దోశలు బాగా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత పిండి ఒకసారి చెక్ చేసేసుకుందాం. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పిండి కొంచెం వాటర్ ఎక్కువే పోసి మిక్సీ పడుతున్నానండి. దానివల్ల ఏంటంటే చక్కగా పొంగుతుంది. అలానే మనం మళ్ళీ మార్నింగ్ వాటర్ యాడ్ చేసుకునే పని ఉండదన్నమాట. చక్కగా పులుస్తుందన్నమాట పిండి. దీనివల్ల ఇలా 2 వాయిలుగా పట్టేసుకున్న దాన్ని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి 6-8 గంటలు చక్కగా పిండిని ఇలా పులియబెట్టాలన్నమాట. చూడండి, 8 గంటల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పిండి చాలా చక్కగా పులిసిందనమాట. ఇలా పిండి పులియడం వల్ల మనం ఇందులోకి సోడా, ఉప్పు ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలా పిండిని ఒకసారి కలుపుకొని మనకి ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా దోశలు పోసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనేం వాటర్ యాడ్ చేయట్లేదండి. ఇక్కడ ఒక పెనం తీసుకొని కొంచెం హీట్ చేసుకుందామండి. ఈ పెనం వేడెక్కిన తర్వాత ఇలా వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని ఇప్పుడు మనం దోశని ఇలా పోసేసుకుందాం. చూడండి, ఒక గరిటె దోసపిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్గా. ఇప్పుడు దీనిపైనకి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. మీకు ఈ దోశ అనేది బాగా క్రిస్పీగా కావాలనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇక్కడ నాకు సరిపోద్ది అనుకుంటే ఇలా తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక దోశను కూడా వేసేసి చూపిస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుందాము. ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి, రెండో సైడ్ కూడా ఈ దోశని కాలుస్తున్నాను. ఇలా 2 సైడ్లు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని తీసేసుకుందాము. ఇలా ఈజీగా మనం దోశలన్నిటిని చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం ఈ దోశలని చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే నేను మీకు ఈ దోశలని గ్రీన్ చికెన్ కర్రీతోటి నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా దోశ పెనం వేడి చేసేసి ఇలా పిండిని కొంచెం వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను.
ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఈ దోశని చక్కగా కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుందాము. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక 10 సెకండ్స్ ఇలా దోశని కాలనిచ్చేసి తీసేసుకుందాం. చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయిపోయింది. ఇలా మిగిలిన దోశలన్నిటిని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇంకొక దోశ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ దోశ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చక్కగా కాల్చేసుకుందాము. ఇలా గనక మీరు పిండిని రెడీ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా పల్చగా అనేవి మనకి స్ట్రీట్ స్టైల్లో దోశలు ఎలా వస్తాయో అలా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.